ఈరోజు టైటిల్ వచ్చేసి ఫాలోయింగ్ రాంగ్ కౌన్సిలింగ్ ఇస్ అ ట్రాన్స్క్రిప్షన్. 3 పాయింట్స్ నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి ఉపదేశము, ఇంట్రడక్షన్. I would want to share 3 points in this. One is introduction. ఇంకా 2 వచ్చేసి కౌన్సిలింగ్ ని రిజెక్ట్ చేస్తే, ఒక మాట దేవుడి మాటని రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది అని చూస్తాము. The second one is whoever despises the word will be destroyed. థర్డ్ వచ్చేసి ఎవరైతే ఆ కౌన్సిలింగ్ ని, దేవుని మాటని ఫాలో అవుతారో ఏమవుతుంది అనేది చూస్తాం. And the third one is whoever fears the commandment will be rewarded. ఇక్కడ కౌన్సిలింగ్ అన్నప్పుడు నాకు 2 విధాలుగా సలహాలు కౌన్సిలింగ్ ఉంటాయి అని అనిపించింది. So any kind of counseling has 2 aspects to it. ఒకటి, ఒక మనిషి నుంచి నాకు ఒక సలహా అనేది రావచ్చు. One is a counseling from man. ఇంకొకటి వచ్చేసి నా సొంత ఆలోచనే నాకు కౌన్సిలింగ్ ఇస్తుంది. The other one is my own understanding, that which is also a counseling. ఇక్కడ నా థాట్ ఎలా, ఒక మనిషి నుంచి వచ్చే సలహా పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు. So counseling which comes from a man could be a positive or negative. అలాగే నా ఆలోచన కూడా పాజిటివ్ గా చెప్పొచ్చు, ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి నెగటివ్ గా కూడా సలహా ఇవ్వచ్చు. Similarly, my own understanding can always be also be positive and also negative. ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలి, ఒక ఇన్స్ట్రక్షన్ నా వరకు వచ్చినప్పుడు, ఒక ఆజ్ఞ నా వరకు వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను. So it is time for me to examine myself when some instruction is coming to me. How is it that I am receiving? ఎక్కడైనా నేను లాజికల్ మైండ్ ని యూస్ చేస్తున్నానా? I have to check whether I am using my logical mind to it. లాజికల్ మైండ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. I will tell you, I would want to share with you how logical mind would be. ఎలా నాతో లాజికల్ మైండ్ ఎలా మాట్లాడేది, ఇనిషియల్ డేస్ నేను వాక్యం నేర్చుకుంటున్నప్పుడు ఎలా మాట్లాడేది అని చెప్తాను. In my initial days of my spiritual journey, how logical mind used to speak to me, I would want to share. లార్డ్ చెప్తారు, భయపడొద్దు, ఈ పరిస్థితిని కూడా నువ్వు ఓవర్కమ్ చేస్తావు అని లార్డ్ చెప్తారు వాక్యం For ద్వారా. example, the Lord says, do not fear, you would definitely overcome this situation. అక్కడ నా లాజికల్ మైండ్, లార్డ్ మీరు చెప్తున్నారు కానీ అయినా భయం వేస్తుంది, ఎలా ఇది ఫేస్ చేయాలి నేను? So how my logical mind would speak to me is, Lord, you are saying that I will overcome, but how would I face it? ఇంకొకటి, మీరు వాక్యం ద్వారా చెప్తున్నారు అందరినీ క్షమించాలని, కానీ నాకు వాళ్ళు చేసినంత గుర్తు వస్తుంది లార్డ్. Through the word you are saying that I have to forgive everybody, but while I face them, I am recollecting all that they have done to me. ఇలా బాధపడొద్దు అని చెప్తున్నారు, కానీ ఈ పరిస్థితిని చూసినప్పుడు నాకు బాధ వస్తుంది లార్డ్. You are saying do not fret, but when the situation comes, I am getting fret. ఒక ఎగ్జాంపుల్, ఒక వీక్నెస్ గురించి చెప్తాను, నా లైఫ్ లో ఎంత డామినేట్ చేసింది, దాని తర్వాత లార్డ్ నాకు వాక్యంతో ఎలా బయటికి తీసుకొని వచ్చారు అనేది షేర్ చేస్తాను. I will share with you one of my weaknesses which the Lord helped me to overcome. సెల్ఫ్ పిటీ అనేది చాలా డామినేట్ చేసింది. బరువు వచ్చే ముందు, వచ్చిన కొన్ని ఫ్యూ మంత్స్ అనొచ్చు అప్పుడు కూడా. This particular weakness of mine, which is self pity, used to dominate me all through. ఒకవైపు సర్మన్ వినేదాన్ని, ఇంకొక వైపు సెల్ఫ్ పిటీ కూడా ఉండేది. While I was hearing the sermon on one side, I used to carry on my self pity. ఇది 2020 లో జరిగింది చెప్తున్నాను. I am talking about something which happened in year 2020. అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, ఇంకా అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు, ఎవరైనా వచ్చి అయ్యో నీ మ్యారేజ్ ఎప్పుడు, నీ లైఫ్లో ఇది కార్యం జరగలేదా అని, అప్పటి వరకు వాక్యము, దేవుడు ఉన్నారు మా మధ్యలో, లార్డ్ ఉన్నారు అని చెప్పేదాన్ని. ఒక మాట నా వరకు వచ్చేసరికి సెల్ఫ్ పిటీలో పడిపోయేదాన్ని. So this is the time when I was yet to be married. So anybody who used to come to me, they used to poke at me saying you are still not married. So that used to take me to self pity. అప్పుడు ఒక వాక్యం నేర్చుకున్నాను, ఏమంటే ఒక వీక్నెస్ ని సున్నతి లేని ఫిలిస్టుడు అని పేరు పెట్టడం జరిగింది నేను. So that weakness, I realized I should name it as an uncircumcised Philistine. అక్కడ ఆ వీక్నెస్ నాకు వచ్చినప్పుడు, బాధ అనేది వచ్చినప్పుడు రిలిన్ని చూసి ఒక వాక్యాన్ని పలికేదాన్ని. When that fear used to come to me, I used to speak to the realm with this particular verse. 1 Samuel 17th chapter 45 verse. మొదటి సాముయేలు 17వ అధ్యాయము 45వ వచనము. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే
నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇక్కడ నేనేం నేర్చుకున్నానంటే ఆ వీక్నెస్ వచ్చినప్పుడు అటు రిలెన్ వైపు చూసి జీవం కలిగిన దేవుని నామంలో వస్తున్నాను, సున్నతి లేని ఫిలిస్టుడివి, నువ్వు ఏ పార్టీ వాడివి అని పలికాను. So when this particular situation used to come to me, I used to speak to the realm using this verse, saying, "The Lord of hosts, the God of armies of Israel, you uncircumcised ఫిలిస్టా Philistine, you have no right to come to me." అలా పలికినప్పుడు నాకే తెలియకుండా నా బాధ సప్రెస్ అయిపోయేది. So when I used to speak this out, without me realizing that fear used to be gone. ఇదే కాదు, మీరు ఏ వీక్నెస్ అయినా ఏ పరిస్థితి అయినా పెట్టుకోవచ్చు. ఒక పరిస్థితి బాగలేనప్పుడు ఆ పరిస్థితిని చూసి మేము పలుకోవచ్చు, జీవం కలిగిన దేవుడి నామంలో వస్తున్నాను, సున్నతి లేని ఫిలిస్టుడివి, నువ్వు ఏ పార్టీ వాడవి అని ఆ పరిస్థితి ఆజ్ఞాపించవచ్చు. So whatever may be your situation, when you speak to the realm saying, "You uncircumcised Philistine, you have no right to be with me or bother me," it will get casted away. ఇది ఒకటి నేర్చుకున్నాను. ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే, ఇంకొక లార్డ్ నేర్పించారు నాకు. పరిస్థితి బాగాలేనప్పుడు కానీ ఏదైనా వీక్నెస్, స్టార్టింగ్ స్టేజ్ కదా, అప్పుడే బేబీ స్టెప్స్ పెడుతున్నాను స్పిరిచువల్ లైఫ్లో ఎదుగుతున్నప్పుడు, ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే యెహోవాయే నా దేవుడు అని గట్టిగా పలికేదాన్ని. So that was the first point. The second thing I have learned during my baby steps into the spiritual journey is, in the name of Lord Jesus Christ, I cast you out. ద లార్డ్ ఈస్ మై గాడ్ ఆర్ ద గాడ్ ఈస్ మై లార్డ్ అని పలికేదాన్ని అక్కడ. I used to speak out saying, "The Lord is my God." అలా పలికినప్పుడు కూడా ఆ సెల్ఫ్ పిటీ కానీ ఆ బాధ కానీ అది కూడా సప్రెస్ అయిపోయేది. So when I used to speak this out loudly, my self-pity or any other weaknesses would used to vanish. ఒకరోజు 2020లోనే మార్చ్ మంత్ అనుకుంటా, ఆ టైంలోనే నేను వచ్చాను. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు అన్ని జరిగినప్పుడు ఒక సిచ్యువేషన్ గో త్రూ అవుతా ఉన్నాను. So it was, I think, during the year 2020 March month, I was going through a particular situation. ఆ సిచ్యువేషన్ వాక్యం వింటున్నప్పుడు కూడా నాకు అది గుర్తు చేసుకుంటే బాధ, ఎందుకంటే నేను దేవునికి విరోధంగా పాపం చేశానే అన్న ఒక బాధ ఉండిపోయింది. So I used to get this feeling that I have done something against the Lord. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఒక ప్రవక్త, అప్పుడు చాప్టర్ అనాలిసిస్ ఉండేది మాకు, ఇలా వీడియో అనాలిసిస్ కాకుండా చాప్టర్ అనాలిసిస్ ఉన్నప్పుడు, సో అక్కడ నేను అది చదువుతున్నప్పుడు ఒక మాట నాకు చాలా నచ్చింది. ఇప్పుడు కూడా నేను అది ప్రాక్టీస్ పెడుతున్నాను, అంటే నేను గుర్తు చేసుకుంటాను. ఏమంటే, నా బలము సరిపోదు తండ్రి, మీ బలము నాకు కావాలి అని. So even now I recollect and remember that it used to be that my strength is not sufficient, Lord, I need your strength. ఒకరోజు నైట్ నేను చేసినంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు నిద్ర పట్టేది కాదు. అప్పుడు మినిమం 500 టైమ్స్ కన్నా ఇంకా ఎక్కువే చెప్పాను ఈ మాట నేను. So this particular verse, during that time, I was unable to sleep, so I used to speak this out more than 500 times. అలా పలికినప్పుడు అక్కడ దేవుని యొక్క సహాయం అనేది నేను చూడగలిగాను. I could see the help coming from the Lord when I used to speak out saying, "My strength is not sufficient, Lord, I need your strength." అలాంటి సందర్భంలో లార్డ్ వాక్యంతో నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను ఇంకొకటి పలకడం స్టార్ట్ చేశాను, దిస్ టూ షల్ పాస్ అనేది. So this other thing that I used to spell out is, "This too shall pass." I used to speak this out. ఒక పరిస్థితి ఒక కొండలాగా ఉన్నప్పుడు ఇది కూడా గతించిపోను అని చెప్పేది నేర్చుకున్నాను. So when particular situation is on my head, I used to speak this out saying, "This too shall pass." ఇంకొకటి ఏం జరిగిందంటే, మ్యారేజ్ మాకు 2022లో జరిగినప్పుడు అప్పుడు March 7th జరిగింది, కానీ March 3rd వరకు కూడా ఫంక్షన్ హాల్ ఇంకా బుక్ అవ్వలేదు. So that was the time when my marriage was fixed, but the hall was not yet finalized. It was somewhere around March 3rd, 2020. అప్పుడు నెక్స్ట్ డే నుంచి నేను కాలేజ్ లీవ్ పెట్టాను. అందరికి ఇన్వైట్ చేస్తాం కదా, మ్యారేజ్ ఉంది రేపు 7th ఉంది రండి అని. అప్పుడు అందరూ అడిగారు ఎక్కడుంది అన్నప్పుడు ఇంకా ఫంక్షన్ హాలే బుక్ అవ్వలేదు. I was blank when people used to ask me where the location of the marriage is, because till that time the location was not yet finalized. నా ఆలోచన ఎలా ఉందంటే, లార్డ్ అంటారు కదా, మీ ఆలోచన నా ఆలోచన వంటిది కాదు అన్నట్టు, ఇక్కడ ఫాదర్స్ హౌస్ దగ్గర చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ జరిగిన చాలు లార్డ్, మీ చిత్తం చేయాలి అంతే అని అనుకున్నా. So
like the Lord says, my thoughts are not your thoughts. So whenever I used to see even a small hall, I used to think, okay, even if it is in this hall, it is okay. అలా అనుకుంటున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇవ్వడం జరిగింది. So when finally hall was finalized and the name was told to me, I went on to search and I found that it was a wonderful and a big hall. అప్పుడు అనుకున్నా, లార్డ్ ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడ ఉంటే నేనేమో ఇంత చేస్తే చాలు లార్డ్‌కి సజెషన్ ఇస్తున్నాను ఏంటి అని అనిపించింది. So anytime my thoughts are much lower than what the Lord has planned for me, I was thinking very small, but He gave me a huge one. ఇట్లాంటి సిట్యుయేషన్ ఇంకొకటి వచ్చినప్పుడు అప్పుడు మాత్రం వాక్యం ప్రయోగం చేయడం జరిగింది. So when I faced a similar kind of a situation, I had pronounced the word of God. అప్పుడు ఏమంటే హస్బెండ్‌కి ముంబైలో వర్క్ చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. 7 ఇయర్స్ నుంచి ట్రాన్స్‌ఫర్ రాలేదు అప్పుడు. So after my marriage, my husband was working in Mumbai, and for 7 years there was no transfer was ట్రాన్స్‌ఫర్ coming through. ఆర్డర్ చేతికొచ్చింది కానీ రిలీవ్ అవ్వలేని పరిస్థితి. He had the transfer orders in his hand, but he was not getting relieved from Mumbai. అప్పుడు ఒకటి పలికాను, లార్డ్ మీరు చేసే అద్భుత కార్యాన్ని నేను నా కళ్ళారా చూస్తాను అని చెప్పాను. So that time only one verse, one word that I used to spell out, saying, Lord, I would want to see the wonderful miracle that is going to happen now. అలా పలికి రిలమ్ని క్లియర్ చేసినప్పుడు నెక్స్ట్ డేనే ఇక్కడ రావడం జరిగింది. So the transfer orders and also the relieving orders came through when I spoke those words and cleared the realm. అక్కడ ఇది ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే, పరిస్థితి వచ్చినప్పుడు పానిక్ అవ్వద్దు. అయ్యో ఏం జరుగుతుందో కాదు. ఎక్సోడస్ 14:14 నేర్చుకున్నాను. So also I learned one more thing is whenever a panic situation is there ahead of me, I used to speak out Exodus 14:14. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఇక్కడ లార్డ్ నాకేం ఆజ్ఞాపించారంటే, నీ కొరకు యుద్ధం చేయడానికి నేను ఉన్నాను కదా అన్నప్పుడు, నేనేం చేయాలి లార్డ్ అనగినప్పుడు, నువ్వు కామ్గా ఉండు, స్టే కామ్, నేను ఫైట్ చేస్తాను కదా అని పలకడం జరిగింది. So how the Lord spoke to me is, I am going to fight the fight for you. So what is it that I have to do, Lord? When I asked him, he said, you just say, stay calm and be at peace. ఇంకొకటి 2 Chronicles 20th chapter 17th verse కూడా నేర్చుకున్నాను. పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు జోషఫాత్ ఎలా ప్రేయర్ చేశారు, ఎలా 4 sides నుంచి సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఒక సైడ్ మాత్రం ఎప్పుడుగా సిట్యుయేషన్ ఏముండదు, అక్కడ హెవెన్ కదా, పైన చూసి ప్రేయర్ చేసేది కూడా నేర్చుకున్నాను. I also learned from 2 Chronicle, whenever a situation comes, to look up and pray. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనము. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడయకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అక్కడ ఇంకొకటి తెలుసుకునేది ఏమంటే, వెళ్ళి ఊకే నిలబడాలి. ఒక పని లార్డ్ ఇచ్చినప్పుడు, ఇక్కడ వెళ్ళు, ఇలా మాట్లాడు, ఇలా చేయి అన్నప్పుడు బిఫోర్ నా మైండ్ ఆపరేట్ చేసేదాన్ని. వెళ్ళాలన్నారు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు ఎలా నేర్పిస్తున్నానంటే, వెళ్ళమన్నారు, వెళ్తాను, అక్కడ ఉండి నా పక్షంన యుద్ధం చేసేది అది యెహోవానే అని పలికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రేక్ త్రూ చూడడం జరిగింది. My earlier understanding and behavior was, when Lord gives an instruction, I used to feel, oh, God has asked me to go there. What is it that I am going to speak? How I am going to face? But later I realized through this verse that I have to go and position myself. Everything will be done and Lord will fight the battle for me. ఇంకొకటి ఏం పలకడం స్టార్ట్ చేశానంటే, యెహోవా, ఇక్కడ మేము నమ్ముతాం కదా, ఇక్కడ లార్డ్ ఉన్నారు, లార్డ్ మాకు నడిపిస్తున్నారని, యెహోవా రాజ్యము చేయుచున్నారు అని పలికినప్పుడు నాకు ఒక బలం వచ్చేది. So we all know that the Lord is amongst us. So when I have that feeling and the authority, I used to speak out saying, the Lord reigns, my Lord reigns. ఇది పలికినప్పుడు కూడా ఒక మనిషి ఉన్నారు కదా, లార్డ్ మన మధ్యలో ఉన్నప్పుడు ఇంకా భయం ఎందుకు, దిగులు ఎందుకు అన్న ఆలోచన వచ్చేది. So I used to get that confidence and
when I speak out saying that my Lord reigns, so I don't have to fret or fear or be dismayed. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ ఎలా జరిగిందంటే, ఎవరు నా పక్షంలో లేరు. ఫ్లెష్ అండ్ బ్లడ్ అందరూ ఇంకొక వైపు, నేను ఒంటరి. అంటే ఉన్నారు, ప్రాఫిట్స్ ఉన్నారు, లార్డ్ ఉన్నారు. ఫిజికల్‌గా చూస్తే ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. So I also experienced this kind of a feeling that I was lonely. Though I had my prophets and priests and all together, all along my side, I used to feel lonely. అప్పుడు ఇంకొకటి కూడా ప్రవక్త నాకు నేర్పించింది ఏమంటే, మీ అండ్ మై గాడ్ ఇస్ మెజారిటీ. So what is it that the Lord has told me in that situation is, me and my Lord, నేను నా దేవుడు ఎప్పుడు మెజారిటీలో ఉన్నాము. ఇలా నేను ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా చూడాలి, చూడడానికి ఏముంటుంది, అయ్యో వీళ్ళ మాట వినాలి కదా, లేకపోతే వీళ్ళు బాధపడతారు కదా, దేవుని చిత్తం చేయాలి, అయినా ఇంటి వాళ్ళ మాట వినాలి అన్న ఆలోచన ఉండేది. So this dual thought process of having to hear to the Lord and also my own thoughts operating, I used to be confused that time. Now I am no more confused. తర్వాత డిసిషన్ తీసుకున్నా, దేవుని చిత్తం చేయాలి అంటే అది ఈజీ కాదు, అలానే కష్టం కూడా కాదు. So what I have decided is to do the will of God. It is not difficult at the same, it is not easy, but also it is not too difficult as well. అంత ప్రాసెస్లో నేను నేర్చుకునింది ఒక లెసన్ 6 months నాకు జరిగిన సిచ్యువేషన్లో అన్ని మైండ్ గేమ్ అనేది నేర్చుకున్నాను. So what I realized during those 6 months of my spiritual journey is that it is all about my mind game. సిట్యువేషన్ చూసి నేను ఏ విధంగా సిట్యువేషన్ని చూస్తానో ఆ విధంగా ఆ సిట్యువేషన్ పాజిటివ్గా చూసానంటే పాజిటివ్గా మారుతుంది, ఏమవుతుందో అని నెగటివ్గా చూస్తే అది నెగటివ్గానే మారుతుంది అనేది నేను నేర్చుకున్నాను. So I realized that it was all about my mind game, whether I'm looking at the situation in a positive sense or a negative sense. If I look at it in the positive way, things turn out to be positive, and vice versa. ఇది నేను ఇనిషియల్ డేస్లో నేర్చుకునింది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని పాయింట్స్ నాకు యూజ్ అయింది. వీక్గా ఉన్నప్పుడు, ఎవరు లేరు కదా అంటే స్టార్టింగ్లో వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, అలా ఉన్నప్పుడు ఈ పాయింట్స్ నాకు చాలా యూజ్ అయింది. So there are a lot of such points that I can quote, but I have quoted a few of them, whatever has given me strength during those days. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాము. అది ఏమంటే, హూఎవర్ డిస్పైజెస్, ఎవరైతే ఆజ్ఞని తిరస్కరిస్తారో వాళ్ళు ఎలా ల్యాండ్ అప్ అవుతారు, వాళ్ళ ఎండ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. Let us look at the second point. Whoever despises the word will be destroyed. What is it that they're going to face when anyone despises the word, the commandment? ఇది మాకు తెలుసు, కింగ్స్లో ఉంటుంది, ఇది ఆల్రెడీ తెలుసు. కానీ ఇది నేను ఎలా నా లైఫ్లో ప్రాక్టీస్ చేశాను, ఇది నాకు ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందో అని చెప్పడానికి వచ్చాను నేను. I would want to share how it has helped me. I know this verse is there in Kings chapter, but I would want to share how this has helped me. మీకు కూడా తెలుసు ఈ స్టోరీ, కానీ ఇది జరిగిన సిట్యువేషన్ అయినా నేను చెప్పడానికి వచ్చాను. I'm sure you also know the story, but I would want to share it with you. ఒక వ్యక్తి, ఒక రాజు ఉంటారు. ఆ రాజు ఒక డిసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ తీసుకోవడానికి టూ సెట్ ఆఫ్ పీపుల్, అంటే 2 గ్రూప్ దగ్గర వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్తాడు. So the king was to take a decision. So he goes to 2 sets of people for taking counseling. మాకు రెహబాం తెలుసు కదా, ఫస్ట్ కింగ్స్ 12th చాప్టర్లో ఉంటుంది. ఫస్ట్ కింగ్స్ 12th చాప్టర్ 3rd verseలో చూద్దాము. ఇప్పుడు మనకి ఎలా పరిస్థితి వస్తుందో అలాగే రెహబాం కూడా ఒక సిట్యువేషన్ రావడం జరిగింది. Similarly, Rehoboam faces a situation, similar kind of a situation here. సో అక్కడున్న జెరోబాము మరి మనుషులు వచ్చి రెహబాం దగ్గర మాట్లాడతారు. సొలొమోన్ కొడుకు దగ్గర వచ్చి మాట్లాడడం జరుగుతుంది. So Jeroboam comes and speaks to Rehoboam. జెరోబాం మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలు కూడా కలిసి వచ్చి రెహబాంతో మాట్లాడతారు. Jeroboam and the people along with him come and speak to Rehoboam. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, మీ తండ్రి మమ్మల్ని చాలా బాధ పెట్టారు, కానీ నువ్వైతే మమ్మల్ని మంచిగా చూసుకోవాలి అని అలా రిక్వెస్ట్ చేస్తారు. సొలొమోన్ వాళ్ళని చాలా బాధ పెట్టారు, సో మీ తండ్రి అలా చేశారు, నువ్వు మాత్రం మాకు కనికరం చూపించు అని అడుగుతారు. So they say that your father has really bothered us, worried us. At least you should take care of us. Take good care of us. అప్పుడు మేము కూడా చెప్తాం కదా, మేము తర్వాత చెప్తామండి మీకు అన్నట్టు, మాకు టైం కావాలి అన్నట్టు ఇక్కడ రెహబాం కూడా చెప్తాడు, నాకు 3 days టైం ఇవ్వండి, 3 రోజులు నాకు టైం ఇవ్వండి అని అడుగుతాడు. So when the people ask Rehoboam says, at least give me 3 days time, I will come back
with you to you with the answer. అక్కడ తను ఫస్ట్ అంటాడు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా! మా తండ్రికి ఎవరైతే సలహా ఇచ్చేవాళ్ళో వాళ్ళని పిలిపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేను సలహా తీసుకుంటాను అని అనుకుంటాడు. So in the meantime, Rehoboam thinks that whoever the elders who used to give suggestions to my father Solomon, I will take advice from them. అక్కడ వాళ్ళు వచ్చి ఒక అడ్వైస్ ఇస్తారు. ఈ వర్స్ మాకు తెలుసు కానీ స్ప్లిట్ చేసి చూద్దాము ఏం నేర్చుకున్నాను అనేది నేను చెప్తాను. So this particular verse we all know. Let us split it and discern as to how we can understand this. ఫస్ట్ కింగ్స్ 12th chapter 7th verse. మొదటి రాజులు 12వ అధ్యాయము 7వ వచనము. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. ఇక్కడ ఏమంటే 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 పాయింట్స్ వచ్చేసి నేను చేయాలి, 4th పాయింట్ నాకు వాళ్ళు చేస్తారు అన్నట్టు వర్స్. What we see in this verse is 4 points. The first 3, it is something that I have to do, and the 4th one they will do for me. పాయింట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూద్దాం. Let's look at the first point. చదవండి మళ్ళీ 7th verse. 7వ వచనము. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై. If you will be a servant to these people today. ఇక్కడ ఈ జనల్కి నువ్వు దాసుడివై ఈ దినము అని చెప్పారు కదా. నేను అక్కడ ఏం తీసుకున్నానంటే ఈ దినం అంటే ఎవ్రీడే. ఒక రోజు నెక్స్ట్ డే అవుతుంది అనుకోండి, ఈ దినము. మళ్ళీ నెక్స్ట్ డే వస్తుందంటే ఈ దినము నేను తగ్గించుకొని ఉండాలి అనేది ఒక్కొక్క రోజుకి పెట్టుకున్నాను. ఓన్లీ 1 day కోసం పెట్టుకోలేదు అక్కడ. So this is how I would interpret and understand is when it says this day is every day. Every morning I should say that this day I have to be like this. అక్కడ ఒకటి ఏం నేర్చుకున్నానంటే నాకు అనిపించింది, ఒక తగ్గింపు గుణం అంటే హంబల్నెస్కి, విధేయతకి, నమ్మకంగా ఉండడానికి లైఫ్ స్పాన్ లేదు అని నేర్చుకున్నాను. What I have learned in this verse is that there is no lifespan for my obedience, my humbleness and faithfulness. అంటే లైఫ్ స్పాన్ అంటే 10 years నుంచి మీకు నమ్మకంగానే ఉన్నాను కదా, 7 years అయింది మీ పని చేస్తున్నాను కదా, ఇలా తగ్గింపు గుణంకి లైఫ్ స్పాన్ ఉండదు. So I would want to split it out, saying to you, and tell you, there is no lifespan means for a particular time. I have been serving you, Lord, for 7 years. It doesn't have any lifespan. For being humbleness, it has to be all through. మీ మాట నేను విన్నాను కదా, 3 years అయింది, మీరు చెప్పిందే నేను చేస్తున్నాను, ఇక చాలు అని ఉండదు. You cannot say that, Lord, I have been hearing to your verse and your word for the last 3 years. It is enough now. I cannot take it anymore. నేను ఎంత నమ్మకంగా ఉన్నాను ప్రవక్తలకి, లార్డ్కి, వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు నేను హర్ట్ అయిపోయాను. Now I cannot go on to say that, Lord, I have been faithful to you for the last 3 years, to you and to your prophets also. Now I cannot take it anymore. అక్కడ బాధపడిపోయాను అని చెప్తారు. I am hurt, Lord. ఇలా లైఫ్ స్పాన్ ఉండదు, డ్యూరేషన్, టైం పీరియడ్ ఉండదు అనేది నేర్చుకున్నాను. So what I have learned is there is no duration or time period. This has to be eternal, forever. ఇక్కడే ఫస్ట్ పీటర్ 3:7 కూడా నేను కనెక్ట్ చేసుకున్నాను. So I can connect, I have connected 1 Peter 3:7 also to this. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనము. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చప్పున వారితో కాపురము చేయుడి. ఇది హస్బెండ్ కోసం చెప్తున్నారు కదా. ఫస్ట్ 6 words లో నేను నేర్చుకునేది ఏమంటే, మ్యారేజ్ అయింది 3 years అయింది, నేను ఇంకా ఎంత తగ్గించుకోవాలి, ఎంత లోబడాలి అన్నది ఈ థాట్ పెట్టుకోవద్దు ఇలా అనేది నేను నేర్చుకున్నాను. So what I have learned from this verse is that it has been 3 years and I have been humbling myself all these 3 years. So there is no time frame for that. లార్డ్ చెప్పారు, నీ హస్బెండ్ని, నీ స్పౌస్ని సన్మానించాలి అంటే సన్మానించాలి, అది లైఫ్ టైం. So if the word says that you have to show honor and you have to honor your husband or your spouse, it has to be done all through. సబ్మిసివ్గా లోబడి ఉండాలి అని చెప్పారంటే అది లైఫ్ టైం.
So if the Lord says you have to be humble, it has to be for the lifetime. మరణకరమైన పాపం గురించి మాట్లాడడం లేదు కానీ చిన్న చిన్న జరుగుతున్నప్పుడు ఎప్పుడు నేనేనా క్షమించమని అడగాలి, ఎప్పుడు నేనేనా తగ్గించుకోవాలి, ఎటువంటి స్వభావం ఇలా అయితే నేను క్రీస్తుని నేర్చుకోలేదు. This is not the way I have learned Christ. How is it only me that I have to humble every time? Only I have to go down every time, is it? ఇక్కడ ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే, నాకు ఇక్కడ వాక్యం ఉంటుంది కదా, ఒకవేళ నీకు ఏదైనా బాధ ఉందనుకో నీ హస్బెండ్ పట్ల, తన పని జరగదు, తన ప్రేయర్స్ వినరంటే ఏదైనా బాధ వస్తున్నప్పుడు అమ్మ వద్దులే, మళ్ళీ బాధ ఎందుకు పడేది, తన ప్రాబ్లం కదా అని ఇలా నేను చేసేదాన్ని. So how I used to take this verse and implement in my life is anytime any situation comes, if it is going to be some kind of an issue for my husband, I used to think no, let me not do this. కానీ తర్వాత లార్డ్ నేర్పించారు ఏమంటే, నేను చెప్పాను అని చేసేది కాదు, హృదయపూర్వకంగా ప్రేమించేది నేర్చుకో అనేది. So the Lord has taught me is, what Lord has taught me is, it is not because I have told you that you should do, you have to do it wholeheartedly. అలా చేసినప్పుడు అతని లాభప్రాప్తికి ఏది కొద్వ ఉండదు అని నేర్చుకున్నాను. So when I do that, there will not be any lack in the thing that I want to give you. అక్కడ ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసేది వేరే, చెప్పారు కదా అని చేసేది వేరే. ఇది కూడా మంచిదే, కానీ ఎక్కువ రోజు ఉండలేము, కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. These two things, when I am doing consciously saying, Lord, you have told me, that is why I am doing, and doing something wholeheartedly, these two are two different things, but you cannot do it continuously when you don't do it wholeheartedly. ఇంకొక సెకండ్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, నేడు అన్నప్పుడు ఎవ్రీడే అని చూసాం కదా. సెకండ్ పాయింట్, So let's get back to 1 Kings 12:7. So the first point I have told you is today means every day. మొదటి రాజులు 12వ అధ్యాయము 7వ వచనము. వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల. ఒక వారికి సేవ చేసి. And the second point is Serve them. and serve them. ఎలా సేవ చేయాలి? How is it that I have to serve them? మర్మరింగ్ గ్రంబ్లింగ్ తోనా? With my murmuring and grumbling? అన్ని చేసిన తర్వాత మీకు ఎంత గొడ్డి చాకరీ చేశాను అని చెప్పేదా? After doing everything, speaking words like I have done so much of work for you. అది నువ్వు ఏ ఉద్దేశంతో చేసావో అన్ని కూడా కొట్టివేయబడింది కదా. ఒకవేళ మంచి ఉద్దేశంతో చేసినా కూడా కొట్టివేయబడింది కదా. So even if you have done it with a good thought, all that is struck away. ఒకటి చేస్తున్నానంటే హృదయపూర్వకంగా చేయాలనిపిస్తే చేయాలి, లేకపోతే వీళ్ళు చేయాలి కదా అని ఇలా సనుగడం గొనగడం ఉందంటే అక్కడ ఉపయోగం లేదు అనేది నేర్చుకున్నాం. So after having done, if you have that murmuring and grumbling attached to it, then it is all waste and useless. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఆన్సర్ దెమ్ అండ్ స్పీక్ గుడ్ వర్డ్స్ టు దెమ్. మృదువైన మాటలు. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల. And the third point here is answer them and speak good words with them. ఇక్కడ ఏమంటున్నారు? మృదువైన మాటలతో అన్నారు. ఈ రోజు నేను చెక్ చేసుకోవాలి, నా మాటలు ఎలా ఉన్నాయి. I have to check myself, how are my words when I'm speaking to others. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా నేను బాధ పెడుతున్నానా? When I'm speaking to somebody, am I hurting them? లేదా మృదువుగా మాట్లాడుతున్నానా? Or am I speaking good words? ఇక్కడ ఒకటి నేర్చుకున్నది ఏమంటే, నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాము, ఫోర్త్ పాయింట్ చూద్దాము. వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. And the fourth point here is that they will be servants forever. ఇక్కడ సర్వెంట్ అంటే ఎవరో వచ్చి మాకు సర్వెంట్ గా ఉండేది మేము ఎప్పుడు అనుకోము కదా బరుక్ లో. So in Baruch, it is not about somebody coming and being a servant like to me. ఇక్కడ ఏం నేర్చుకున్నానంటే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మృదువుగా మాట్లాడితే ఏమవుతుంది అక్కడంటే యాక్సెప్టెన్స్ ని పొందుకుంటావు వీళ్ళ అనేది నేర్చుకున్నాను. So what we have learned and I have learned in Baruch is, when you speak good words to others, you will gain that acceptance from them. చాలా సార్లు నేను కూడా పలికాను, చాలా మంది పలికేది నేను విన్నాను, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పొందుకోలేదు అని చెప్తారు. So I have heard and learned from others that I still have to get acceptance from certain people. నేను అప్పుడు ఆలోచించాను, ఒక వ్యక్తి దగ్గర ఎందుకు యాక్సెప్టెన్స్ దొరకదు. So I was thinking, why anybody does not get acceptance from the other person. అక్కడ ఒక రీజన్ ఏమంటే,
నేను మాట్లాడే మాట అక్కడ కంఫర్ట్‌గా, మృదుగా లేకపోతే ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నాకు ఎలా అది యాక్సెప్టెన్స్ దొరుకుతుంది? So I will definitely not get acceptance when the words that I speak are not good and very soft. లేకపోతే నేను మాట్లాడే మాట వేరే వాళ్ళకి ఎక్కడైనా అభ్యంతరం కలిగిస్తుందా? The words that I speak, is it despising the others, objectionable to the others, లేదా సమాధానం ఇస్తుందా? or is it giving peace? ఎప్పుడు అభ్యంతరం కలుగుతుంది అంటే క్వెషన్ మీద క్వెషన్ వేస్తాం కదా! When will it be objectionable? When we question again and again on the same topic. ఒక వ్యక్తికి ఆ టాపిక్ అడగకూడదు అని తెలుసు మాకు. We know for sure that we are not supposed to raise that topic. మళ్ళా వెళ్ళి మీరేం చేస్తున్నారు? ఎక్కడ వెళ్లారు? ఏం చేశారు? వెళ్ళిన పని అయిందా లేదా? ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకి చెప్పుకోవాలని ఉండదు. So maybe the other person might not be comfortable to share it with you when you keep asking questions again and again, saying, where is it that you have gone? Why have you gone? What has happened there? ఇక్కడ లార్డ్ మాకు నేర్పించారు కదా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీకేమైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారా? నేను క్వశ్చన్ వేసుకుంటా. ఒక క్వశ్చన్ వేరే వాళ్ళకి వేయాలంటే నీకేమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే అడుగు, హెల్ప్ చేయాలంటే అడుగు. అస్తమాన ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఇలా క్రీస్తు నువ్వు నేర్చుకోలేదు కదా ఇలా అనేది నేను అనుకున్నాను. So how I would look at is, Christ has not taught me this way, saying you have to go and get information gathering is not what is important. Has the responsibility been given to you to ask those questions from the Lord is what I would look at it. ఇటువంటి స్వభావం ఉంటే నేను వాళ్ళని సర్వ్ చేయను, మృదుగా మాట్లాడలేకపోతాను, వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్ కూడా నేను పొందుకోలేకపోతాను. So that way I will neither be soft spoken to them, nor serve them, nor have good words for them. సో ఈ వర్స్ ని నేను ప్రాక్టీస్ లో పెట్టి అక్కడ అనుకున్నాను, హంబల్నెస్ ఎవ్రీ టైం ఉండాలి. ఇంకొకటి సర్వ్ చేసేది కూడా మర్మరింగ్ గ్రంబ్లింగ్ తో చేయకూడదు. So finally what I have learned and practiced from this verse 1 Kings 12:7 is, my words have to be soft and I have to be humble always. లైఫ్ స్పాన్ కూడా ఉండదు. నేను ఇన్ని రోజులే మంచిగా ఉంటా, ఎంతసేపు వెయిట్ చేయాలి? వెయిట్ చేశాను కదా, ఎన్ని డేస్, 1 వీక్ అయింది, 10 డేస్, ఎంత వెయిట్ చేయాలి? ఇలా లైఫ్ స్పాన్ టైం పీరియడ్ పెట్టుకోను. So the word here says forever. That means there is no time span for this, that I have served you for so many days, I have been nice to you for such a long time, now I am not going to be. It doesn't have any time frame for it. ఇలాంటి స్వభావం నాలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఎంత కఠినంగా ఉన్నా కూడా వాళ్ళు కూడా మన తట్టు తిరుగుతారు. So when I have this kind of a behavioral pattern, definitely the other person will turn towards me and to the Lord. ఇది సజెషన్, ఇది ఒక అడ్వైస్ ఎవరిచ్చారు? అక్కడ ఉన్న పెద్దవాళ్ళు రెహబాంకి ఇవ్వడం జరిగింది. So Rehoboam got this counsel from the elders when he approached them. ఇప్పుడు 8th వర్స్ చూద్దాం. తను రిసీవ్ చేసుకున్నారా, రిజెక్ట్ చేశారా అని చూద్దాం. Let us look at verse 8, whether this counsel was accepted or rejected. మొదటి రాజులు 12వ అధ్యాయము 8వ వచనము. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేసెను. ఇక్కడ ఏం నేర్చుకోవాలి? అక్కడ రెహోబోము ఆలోచనని నిర్లక్ష్యం చేశాడు. నేను ఎక్కడైనా నాకు ప్రవక్త ద్వారా కానీ లార్డ్ ద్వారా కానీ ఒక ఆలోచన వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నానా లేదా అనేది చెక్ చేసుకుందాం. So what I need to check, what all of us need to check here is, Rehoboam has rejected the advice that was given to him. Is there any situation where I am rejecting the advice coming from my counselors? చెప్తాం, ఎస్ మీరు చెప్పింది కరెక్టే కానీ ఇలా ఉంది. So when I keep justifying myself saying to my counselor, saying that yes, what you are saying is right, but my situation is like this. ఇలా సిచ్యువేషన్ తెలుసు కదా లార్డ్కి కానీ ప్రవక్తకి కానీ, సిచ్యువేషన్ తెలిసే మాట్లాడి ఉంటారు కదా ఇలా, మరి నువ్వెందుకు జస్టిఫికేషన్ ఇస్తున్నావు అని నాకు అనిపించింది. So I used to get the answer myself saying, the situation is known to my prophet and the Lord, so when the counsel is coming, why are you justifying that? ఇంకొకటి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న యంగ్ మెన్ తనతో పాటు పెరిగిన వాళ్ళది కౌన్సిలింగ్ తీసుకున్నారు. So here the Rehoboam again went to take the advice from people whom he has grown up with, his peers. వీళ్ళకి పెద్దవాళ్ళకి ఎల్డర్స్ కి ఏం డిఫరెన్స్ అంటే,
వీళ్ళిచ్చిన కౌన్సిలింగ్, పెద్దవాళ్ళు అక్కడ ఎల్డర్స్ ఇచ్చిన కౌన్సిలింగ్‌కి వ్యత్యాసం ఏమి అని చూద్దాం. So let us look at the difference between the counsel that came from the elders and the young people whom he grew up with. అక్కడ ఎల్డర్స్ చెప్పినప్పుడు అనుభవ జ్ఞానంతో మాట్లాడడం జరిగింది. Elders spoke with experiential knowledge. మరి ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయింది, ఆవేశంతో ఆ టైంలో ఇలా చేసేద్దాం, ఇలా తిట్టేద్దాం, ఇలా కోపపడడం, ఇటువంటి ఆవేశంతో మాట్లాడటం జరిగింది. Whereas his peers spoke with quick mindedness. ఇక్కడ ఇంకొకటి చూద్దాం ఏమంటే, ఎప్పుడు నేను నెగటివ్ కౌన్సిలింగ్‌ని ఫాలో అవుతాను అనేది నేను చూద్దాం. Let us look at when is it that I follow negative counseling, లేదా ఎప్పుడు నేను వాక్యాన్ని పక్కన పెట్టేస్తాను అనేది కూడా చూద్దాం. or when is it that I put the word aside. స్టార్టింగ్ మంచిగానే ఉంటాం, మంచిగా నేర్చుకుంటాము. లార్డ్ చెప్పింది, ప్రవక్తలు చెప్పింది పరమన్నం లాగా ఉంటుంది. So beginning will be very nice because you will want to hear whatever the prophets or the leaders are telling me. It is like a good food for me. తర్వాత కంఫర్ట్ జోన్‌లో ఉండి మంచి పొజిషన్‌లో లార్డ్ పెట్టిన తర్వాత ఎలా వాక్యాన్ని పక్కన పెడతాము అనేది చూద్దాం. But when you slowly get into a comfort zone, how we put the word aside is what we will look at here. డిటెరోనమీ 2nd chapter 8th verse. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ వర్స్‌లో 3 పాయింట్ నేర్చుకున్నాను నేను. From this verse, Deuteronomy 8:2, I have learnt 3 points. ఒక పరిస్థితి నా వరకు వస్తుందంటే అక్కడ లార్డ్ ఏం చేస్తున్నారు, నన్ను పరీక్షిస్తున్నారు. So whenever I am faced with a situation, what Lord is doing is he is examining me. సెకండ్ ఏం నేర్చుకున్నానంటే, నన్ను అణుచు నిమిత్తం అంటే నన్ను హంబల్ చేయడానికి, శిక్షించడానికి, అంటే డిసిప్లిన్ చేయడానికి, శిక్షణలో తీసుకురావడానికి. And the second thing is that he wants to humble me and put me to a test. మూడోది ఏం నేర్చుకున్నానంటే, ఒక పరిస్థితి వచ్చినప్పుడు హిల్డా హృదయంలో ఏముంటుంది అని చెక్ చేయడానికి లార్డ్ తెస్తారు. And the third thing is, when a situation come, what is it that your heart is going through? What is there in your heart is what God would want to examine. కొన్నిసార్లు ఎలా చేసేదాన్నంటే, మంచిగా ఉండేదాన్ని, ఒక ప్రెషర్, ఒక పని అవ్వలేకపోతే ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను నేను, ఇది ఎప్పుడైపోతుంది, అంతకు ముందు పలికిందేంటి, లార్డ్ ఉన్నారు, లార్డ్ చేస్తారు అని పలికేదాన్ని. ఒక ప్రెషర్ రాగానే తట్టుకోలేకపోతున్నాను అని కూడా పలికేదాన్ని. I used to very clearly realize that when a situation is favorable, I used to be very good. When the situation is not favorable, I used to get fretted and I used to show my vexation to everybody. తర్వాత అర్థమైంది ఏమంటే, ఈ పరిస్థితి వచ్చిందంటే పరీక్షిస్తున్నారు లార్డ్ అని తీసుకున్నా. So later on I realized from this verse that when a situation is in front of me, Lord is examining me is how I started ఇంకొకటి taking. నన్ను హంబల్ చేయడానికి, అణుచు నిమిత్తం ఇది జరుగుతుంది అనేది తీసుకున్నా. And the second thing is he is doing it to humble me. తర్వాత లార్డ్ నా హృదయం చూస్తున్నారు కదా, నేను జాగ్రత్తగా ఉండాలి అనేది నేర్చుకున్నా. And the third is the Lord is looking at my heart. What is in my heart is examining is what I have taken. కానీ లార్డ్ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? What is it that Lord is expecting from me? అక్కడ లార్డ్ డిజైర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఒక పరిస్థితి వచ్చింది కానీ ఆ టైంలో హిల్డా గుర్తుపెట్టుకుంటుంది, 40 years నేను ఎలా వాళ్ళని నడిపించాను, అంటే పాస్ట్లో నన్ను ఎలా బయటికి తీసుకొని వచ్చారు అనేది హిల్డా గుర్తుపెట్టుకోవాలి అనేదే లార్డ్ యొక్క డిజైర్ అయింది. What is Lord's desire is when a situation comes, Hilda or any of us will definitely remember how I have been working behind the scenes for the last so many years in their lives. They will remember that and be good to me. థర్డ్ వర్స్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని
మన్నాతో నిన్ను పోషించెను. నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి అంటే అక్కడ ఫుడ్ ఉండదు అని కాదు కానీ నిన్ను హంబల్ చేయడానికి ఒక పరిస్థితిని తీసుకొని వస్తాను అని అంటున్నారు. So here he says he humbled you and allowed you to hunger. Hunger means not that you're not going to be fed well, but it is because he is going to test you in that situation. అలా అలా చేసిన తర్వాత కూడా మన్నా వస్తుంది, వాక్యం నా వరకు వస్తుంది. So even in that situation, that manna is coming to me. The word is coming to me. రెహబాంకి వచ్చింది కదా, మంచి అడ్వైస్ వచ్చింది పెద్దవాళ్ళ నుంచి, నెగటివ్ అడ్వైస్ కూడా వచ్చింది తనతో పాటు పెరిగిన వాళ్ళ నుంచి. So let's go back to what Rehoboam had faced. He got a good counsel from the elders and also a wrong counsel from the peers. ఒకవేళ నేను ఆ మంచి అడ్వైస్ ని పట్టుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు 4 సైడ్స్ నుంచి 4 దిక్కుల నుంచి ఆ సమాధానం అనేది నేను చూస్తాను. So when I catch hold of the good counsel and let that perform, then I can see for the peace being on for all the 4 sides. 4th వర్స్ ఒకసారి చూద్దాం. 4వ వచనము. Let's look at 4. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 4వ వచనము. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. 5th వర్స్. ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. ఇక్కడ నేనేం చెక్ చేసుకున్నానంటే నీకు ఒక కరెక్షన్, ఒక రెబుక్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? ఓ వాళ్ళు మా తండ్రి కదా అందుకే నన్ను గద్దిస్తున్నారు అని తీసుకుంటున్నావా, వాళ్ళు ఎలా అలా తిట్టేస్తారు అని ఇలా తీసుకుంటున్నావా అనేది చెక్ చేసుకున్నా. What I've observed here is when a situation or a situation comes in front of me, how is it that rebuke is coming for me? How is that my heart is receiving that rebuke? మా తండ్రి కదా రెబ్యూక్ చేస్తారు అని తీసుకుంటున్నానా, అలా ఎలా తిడతారు అని తీసుకుంటున్నానా? Am I taking it that this is my father, that is why he is chastening me? Or am I going the negative way saying, how can they rebuke me? లేదా థర్డ్ పర్సన్ వచ్చి ఒక నెగటివ్ మాట పలకగానే నా గురించి ఇలా చెప్పారా అని ఇలా తీసుకుంటున్నానా? Or when third person comes and says, am I receiving saying, oh, is it they have spoken like that, is it? ఒకవేళ మాట్లాడారని చెప్పినప్పుడు అవును మాట్లాడతారు అనే పలకాలి. How I should respond is, yes, they have spoken. నేను తప్పు చేశాను, మాట్లాడారు అంతే, నేనేం అక్కడ నీతివంతుడిని కాదు అని పలకాలి. I am not righteous, I have done a mistake, that is why I got the rebuke. This is what you need to speak. అక్కడ 4th వర్స్ లో చూసాం కదా, మంచిగా పెడతారు, ఫుడ్ ఇస్తారు, అక్కడ బట్టలు కూడా చిరుగవు అనేది అన్ని చూసాం అక్కడ. So we have seen your garments did not wear out or your foot swell these 40 years. This is what you have to remember. 10th వర్స్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనము. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. లార్డ్ ఎందుకు మమ్మల్ని మంచి స్థానంలో పెట్టారు బరూక్ లో ఉన్న వాళ్ళని? Why do you think God has placed you in a wonderful place like Baruch? ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నాం అలా కాదు, పీస్ అనేది అన్ని 4 సైడ్స్ నుంచి ఆ సమాధానం అనేది ఎందుకు ఇచ్చారు దేవుడు? It is not about financial stability or wellness. It is about the peace that is there with you, each one of you. ఎందుకంటే నేను దేవుని నామాన్ని స్తుతించాలి అని ఇచ్చారు. That peace is because you have to glorify his name. ఇది కాకుండా అయ్యో ఇది చేశారు లార్డ్, ఇంకా ఈ కార్యం నా లైఫ్ లో జరగలేదు లార్డ్, ఇది ఓకే కానీ ఇంకా జరగాలి లార్డ్, ఈ విషయం ఇంకా జరగలేదు, ఇలా ఎక్కడైనా చెప్తున్నామా? It is not something like reading out saying, Lord, this is what has happened to me and this is what is still pending. This has not happened. It is not that kind of a listing out. సో 2 రీజన్ అనిపించింది ఎందుకు లార్డ్ నన్ను మంచి ప్లేస్ లో పెట్టారంటే, ఒకటి దేవుని నామాన్ని స్తుతించాలి అని. The 2 reasons I could sense is that one is I have to glorify his name. ఇంకొకటి నా సాక్ష్యం బట్టి అనేకుల్ని రక్షించాలి అని. And the second one is because of my testimony, many should turn towards the Lord. కంఫర్ట్ జోన్ లో ఉండిపోవాలని మాత్రం లార్డ్ ఉద్దేశం కాదు. The Lord's thought is not that you should go into a comfort zone. ఇలాంటి ప్లాన్స్ లార్డ్ నా పట్ల ఉన్నప్పుడు ఎందుకు నాకు నెగటివ్ ఆలోచన వస్తుంది, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లేదా ఏ సిచ్యువేషన్ లో నాకు నెగటివ్ థాట్ వస్తుంది అనేది చూద్దాం. I have to see and examine myself when I will get a negative thought. 14th వర్స్ చూద్దాం. Let's look at verse 14. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 14వ వచనము. నీ మనస్సు మదించి
దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచదవేమో. హ్మ్. ఎప్పుడు మేము నెగెటివ్ వెళ్ళిపోతాం తెలుసా? మంచిగా ఉంటాము, మంచిగా స్టార్ట్ చేస్తాము. నెగెటివ్‌గా ఎప్పుడైపోతామంటే, నా మనసు మదించినప్పుడు. It is only when my heart is hardened that Lifted up. I will forget where the Lord has brought me out from. When my heart will be lifted up, I'll forget from which situation Lord has bailed me. సో, నా మనసు మదించిపోతుంది కదా! గర్వం అనేది వచ్చేస్తుంది కదా! అప్పుడు ఎటువంటి స్థితి నుంచి వచ్చానో అనేది డిలీట్ చేసేసుకుంటా. వీళ్ళు ఇలా నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్‌లో వెళ్ళిపోతా. So I go into an expectation saying that this is how people should be. I go into that comfort zone when my heart is lifted up. సో, ఎప్పుడు వాక్యాన్ని పక్కన పెడతారంటే, మనస్సు మదించినప్పుడు, కంఫర్ట్ జోన్‌లో వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రవర్తన అనేది చూస్తాం. So this kind of a behavior, negative behavior, creeps into me when my heart is lifted up and I forget the Lord. ఇప్పుడు మేము ఆల్రెడీ చూసాం కదా! రెహబామ్‌కి కౌన్సెలింగ్ ఇద్దరి నుంచి కూడా వచ్చింది. We have already seen that Rehoboam got counseling from both, 3 డేస్ టైం తీసుకున్నారు. అది కూడా అయిపోయింది. and the 3 days time that he has taken from the people and Jeroboam, it is also over. వాళ్ళు వస్తారు. మళ్ళీ జెరోబామ్ వస్తారు. మళ్ళీ ప్రజలు వస్తారు. So the people and Jeroboam come back to Rehoboam for the right advice. అక్కడ తనకు ఇచ్చిన అడ్వైస్ ఏంటి? మృదువుగా ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్నప్పుడు అది పక్కన పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్టు కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చాను అని ఉంటుంది. So what Rehoboam chooses to do is he puts the counsel of the elders aside and goes with the counsel of his peers and gives a very wrong counsel, wrong advice. ఇక్కడ నేనేం చెక్ చేసుకున్నానంటే, ఒక సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు మంచి ఆలోచన కూడా వస్తుంది. పర్వాలేదులే, తగ్గించుకుందాంలే అని కూడా వస్తుంది. ఇంకొక చోట ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నానంటే వాళ్ళు మళ్ళీ అలాగే చేస్తారు. తిట్టాలి. ఇది కూడా వస్తుంది. అలాంటి టైంలో ఏ ఆలోచనని నేను తీసుకుంటున్నాను అనేది చెక్ చేసుకున్నాను. So let's put these two examples into our situations. There will be a time when you decide that I will be humble, and also at the same time you say, if I am humble now, they will get back to me in a wrong way. So these two things work out in my mind. నెక్స్ట్ వర్స్‌లో చూసినప్పుడు తను మృదుగా ఉండడు కదా! అందుకే ఇజ్రాయెలైట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మాకు నీకు ఏం పాలు పొందు? దావీదు ఇన్‌హెరిటెన్స్‌లో మాకేం పాలు పొందు అని చెప్పి 16th, 17th వర్స్‌లో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారన్నమాట. అక్కడ సమాధానంగా ఉండనే ఉండదు. So there will not be peace. All the people who came, they go away in a fretted manner. అక్కడ తండ్రి చూస్తే దావీదు వాళ్ళ తాత చూస్తే ఎంతో కష్టపడి మనుషుల కోసం, ప్రజల కోసము చెప్పులు లేకుండా కూడా పరిగెత్తితే, ఇక్కడ తనేం చేశాడు? మంచిగా వచ్చి మాట్లాడిన వాళ్ళతో కూడా సమాధానమే లేకుండా పంపించేశాడు. So there was no peace. Whatever the peace that was set by his grandfather, all that was lost. ఇక్కడ తను ఏమి లాస్ అయింది తెలుసా రెహబామ్‌కి? 20th వర్స్ చూద్దాం. Let's look at verse 20th. మొదటి రాజులు 12వ అధ్యాయము 20వ వచనము. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనిని పట్టాభిషేకము చేసిరి. ఇక్కడ ఎవరిని చేశారు? రెహబామ్‌ని చేశారా? కాదు, జెరోబామ్‌ని రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. So here they made Jeroboam as the king and not Rehoboam. ఎందుకు? ఒక్క రాంగ్ కౌన్సిలింగ్ నేను ఫాలో అయితే లార్డ్ పెట్టవలసిన ఆ స్థానం నుంచి దిగిపోతాను నేను. Why was that done by Rehoboam? Jeroboam had replaced Rehoboam because he's taken the wrong counsel, and so he was put aside. అక్కడ లార్డ్ అనుకుని ఉంటారు, సౌల్ విషయంలో అనుకున్నారు కదా, నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాను కానీ నువ్వు ఇలా చేసావు కాబట్టి స్థిరపరచలేకపోయాను. Like how in Saul's situation, Lord said, I wanted to establish you as a king forever, but since you have done this, I am taking you away. Likewise. అదే ఒకవేళ వీళ్ళు ఎల్డర్స్ చెప్పింది వినింటే తను కూడా పాజిటివ్ క్యారెక్టర్ గానే మిగిలిపోయేవారు. If Rehoboam had heard what the elders had given him counsel, then he would have been like David. నా ప్రాక్టికల్ లైఫ్ లో కూడా నాకు 2 కౌన్సిలింగ్ వచ్చింది. నేను షేర్ చేస్తాను. I would want to share a similar kind of a situation where I had 2 counsels for a situation. లూక్ 17th చాప్టర్ లో చూద్దాం, 7th వర్స్. అక్కడ ఏముంటుందని దీనికన్నా ముందు నాకు ఇది ఎందుకు కనెక్ట్ అవుతుందంటే, నేను అనుకునేదని లార్డ్ నేను బిజీ ఉన్నాను కదా,
వాక్యం వినలేను కదా! నాకు ఇది పరిస్థితి ఉంది కదా! అని నా థాట్ నాతో ఇలా మాట్లాడేది. So what my thought used to speak to me is, Lord, I am busy, I have so much of work. So that is how my heart used to speak to me. అక్కడ లార్డ్ ఏం నేర్పించారంటే, "నువ్వు నా పని చెయి, నేను నీ పని చేస్తాను" అనేది నేర్పించారు. But what God has been teaching me is that you do my work, I will do your work. చూద్దాం 7-10 వర్సెస్ చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొన వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. కొన్ని రోజుల తర్వాత అనుకున్నాను, లేదు వాక్యం వినవలసిందే, ఈ బాడీకి నేను ట్రైన్ చేయడం చేశాను. రోజంతా టైం లేదా, 3 o'clock లేసి మెసేజ్ విను అనేది ట్రైన్ చేశాను. So how I have trained my body is that, since you are saying you don't have time, you start waking up at 3 o'clock in the morning and then start working out. ఇది నేను యూత్ మీటింగ్ లో నా లీడర్ నుంచి నేర్చుకునింది. This is something that I learned from my team leader in the youth meeting. అప్పుడు అనిపించింది, ఈ బాడీ అప్పుడు ఏం చేసిందంటే, టైం ఉన్నప్పుడు టైం పాస్ చేయడానికి భయపడేదాన్ని. So how I have tuned my body is, when there is time, I did not want to waste my time. ఎందుకంటే అమ్మో మళ్ళీ 3 గంటలకి లేపిస్తుంది ఇలా, దానికన్నా ఇప్పుడే వినేద్దాం టైం దొరికినప్పుడే అనేలాగా బాడీని ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. So I started training my body, saying that instead of getting up at 3 o'clock, I'll rather listen when I have time. ఇంకొక విధంగా కౌన్సిలింగ్ ఇచ్చేది, నెగటివ్ గా నా థాట్స్. My thoughts used to give me negative counsel. ఇంకొక విధంగా ఎలా అంటే, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, టైం ఉంటుంది, వింటారు. నేను వెళ్ళాలి, ఇంటికి పని చేసుకోవాలి, ట్యూషన్స్, ఇవన్నీ ఇలా వేరే వాళ్ళని చూసి వాళ్ళకి టైం ఉంది చేస్తున్నారు, నాకు టైం లేదు, నేను చేయడం లేదు. How my mind used to speak to me is that the others have time, but whereas I have lot of work, I go to the college, I have to come back, so there is no time for me. This is how my mind used to give me the second counsel. అక్కడ వాక్యం ద్వారా లార్డ్ ఇంకొకటి ఏం నేర్పించారంటే, నాకు What the Lord taught me through the word is, అక్కడ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఇస్తారు, 2 నాణ్యంలే ఒక స్త్రీ ఇస్తుంది కదా, అది లార్డ్ దృష్టికి గొప్పగా ఉంది అని ఒక ఉపమానం చూసాం మేము. So we have seen the parable where the old lady gives only 2 dinars. అది దేవుని దృష్టికి యోగ్యంగా ఉండే. So that was more acceptable to the Lord. అప్పుడు అనుకున్నాను, నీకు కొంచెం టైం ఉన్నా కూడా అక్కడ నువ్వు లార్డ్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు కదా, అది లార్డ్కి కావాలి. ఇంట్లోనే కూర్చుని చూడమని లార్డ్ చెప్పడం లేదు, అలా అని చూసేవాళ్ళు వాళ్ళ టైం ఉంది కదా అని చూస్తున్నారని చెప్పడానికి కూడా లేదు అనేది నేర్చుకుంటాం. So whatever little time you have, Hilda, when you make the best use of it, that is more acceptable to the Lord, rather than speaks things like the others have time and I don't have time. ఇలా చేస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది, అమ్మో ఇప్పుడు చేస్తున్నాను కదా అన్న ఒక థాట్ వచ్చింది. So I was happy with this kind of a thought. మళ్ళీ ఒకటి వాక్యం ద్వారా రెబ్యూక్ ఏమొచ్చిందంటే, ఈ వర్స్ నాకు వచ్చింది. So what the rebuke I received is through this verse. అక్కడ చెప్తున్నారు, నువ్వు చెప్పిందే చేస్తున్నావు అంటే నువ్వు నిష్ప్రయోజనమైన దాసుడివి కదా, అన్ప్రాఫిటబుల్ సర్వెంట్. ఏం చేస్తున్నావు, చెప్పాను చేస్తున్నావు, అంతే కదా. So you would be an unprofitable servant because you are doing whatever is told to you, whatever is commanded to you. హృదయపూర్వకంగా ఇంకా లార్డ్కి ఏం కావాలి అని తెలుసుకొని అయితే నువ్వేం చేయలేదు కదా దావీదు మహారాజు లాగా. So what would God want of me is that I have to do it wholeheartedly, like King David. అక్కడ దావీదు మనకి ఎప్పుడు ఒక క్వశ్చన్ ఏమంటే, దావీదు మహారాజు అంత మంచి స్థానంలో ఉండడానికి కారణం ఏంటి అని నేను చూసేదాన్ని. I always used to question myself, saying, what is the reason that God has put King David in the best position? అక్కడ 1 Kings 3rd chapter స్టార్టింగ్ లోనే ఉంటుంది, ఏమంటే కింగ్ డేవిడ్ దేవుని హృదయాన్ని అబ్జర్వ్ చేసేవారంట. ఏమి ఇష్టం ఉండొచ్చు లార్డ్కి, హీ అబ్జర్వ్ ద హార్ట్స్ ఆఫ్ లార్డ్ అని ఉంటుంది అక్కడ. So what is there in First Kings is the King David used to observe the heart of Lord. What is it that the Lord
wants and what is pleasing to him. ఇది నేను ల్యాక్ అవుతున్నాను నా లైఫ్‌లో అనేది గ్రహించాను నేను. What I realized is this aspect I am lacking in myself. ఇక్కడ నేనేం చెక్ చేసుకున్నానంటే, ఒకవేళ నాకొచ్చిన పాజిటివ్ అడ్వైస్‌ని నేను తృణీకరించానంటే, నా ఎండ్ కూడా రెహబామ్ లైఫ్ లాగే ఉండిపోతుంది. What I realized is if I don't take the counsel and rather take the negative counsel that Rehoboam did, even my life would be similar. లార్డ్ ఒక ప్లేస్‌లో పెట్టాలనుకుంటే నేను ఇంకొక ప్లేస్‌లో ఉంటా. The Lord intention is to put me in a certain place, whereas because of that wrong counsel like Rehoboam, I will be put in a different place. సో ఇప్పుడు వరకు సెకండ్ పాయింట్‌లో ఏం చూసానంటే, ఒక కౌన్సిలింగ్‌ని, ఒక మాటని, ఒక ఆజ్ఞని పక్కన పెడితే ఏం జరుగుతుంది అనేది మేము చూసాం. So what we have seen here is that when I take a wrong counsel or the counsel from the right person aside, what would happen to me is what we have seen. అక్కడ కీ పాయింట్‌గా ఏం జరుగుతుందంటే, దేవుడి ఉద్దేశము నా జీవితంలో జరగదు. So whatever God has intended for me, it will not happen is what I have seen. థర్డ్ పాయింట్ చూద్దాం. అదే నేను హృదయపూర్వకంగా దేవుని మాట వింటే, దేవుని వాక్యం ఉంటే, ఆజ్ఞను గైకొంటే, The third point is when I accept the commandment from the Lord with a whole heart. అలా చేసే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చూద్దాం. Let us look at how the behavior of such persons who take the Lord's commandments wholeheartedly would be. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. How their thinking process would be, let us have a look at it. వాళ్ళు కౌన్సిలింగ్‌ని పాజిటివ్‌గా రిసీవ్ చేసి ఏం పలుకుతారంటే, ప్రొవర్బ్స్ 15th చాప్టర్ 22nd వర్స్ పలుకుతారు. They receive the counseling in a positive way and speak out what is written in Proverbs. 15th చాప్టర్ 22nd వర్స్. Proverbs 15:22. సామెతలు 15వ అధ్యాయము 22వ వచనము. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఇక్కడ ఏమంటారంటే, వీళ్ళు అడిగే చేయాలనా, వీళ్ళ మాటనే వినాలనా అని రాదు. అమ్మా వీళ్ళు అడిగి చేస్తే ఎంత మేలు నా లైఫ్‌లో అనేది పలుకుతారు అక్కడ. So what they speak is that when I take the counsel, it is so good for me. ఇక్కడ అన్నారు, ప్రవక్తని అడిగే చేయాలనా, అడగకుండా చేయకూడదా, అడగకుండా వెళ్ళకూడదా అని అనిపించదు. వీళ్ళని అడిగి చేస్తే అది నా మేలు కొరకే అన్న ఒక అండర్స్టాండింగ్ లో వస్తారు. So the understanding would be, if I do I need to ask for everything to my prophet or my leader, or why should I ask? That kind of a thought is never entertained. Whereas when I realize that when I ask the right counsel, I will be always on the safe side. ఇంకొకటి చూద్దాం, ఇంకా ఏం పలుకుతారు వాళ్ళు అంటే, ప్రొవర్బ్స్ 11th చాప్టర్ 14th వర్స్. They also speak out Proverbs 11th చాప్టర్ 14th వర్స్. 11:14. సామెతలు 11వ అధ్యాయము 14వ వచనము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఏం పలుకుతామంటే, బయట మంచి మార్గంలో నడిపించే వాళ్ళు లేరు, బరుకులో అయితే ఉన్నారు, వీళ్ళ మాట నేను వింటాను అన్న ఈ గ్రహింపులో వస్తారు. So we would be in that understanding that outside of Baruch there is nobody who gives a good counsel, whereas here in Baruch I get the right counsel. I'll rather hear it. కొంతమంది క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ మాకు తెలిసిన పాయింట్, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, మన అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుందాము. ఫస్ట్ పర్సన్ కింగ్ డేవిడ్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది చూద్దాం. 2 Samuel 7th చాప్టర్ 18th వర్స్. Let's look at what understanding King David had. Second Samuel 7th చాప్టర్ 18th వర్స్. 2 సాముయేలు 7వ అధ్యాయము 18వ వచనము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? ఇక్కడ ఎలా ఉంటుంది, దీనికన్నా ముందు జరిగిన కన్వర్జేషన్ ఏమంటే, కింగ్ డేవిడ్ వెళ్ళి లార్డ్ కి నేను టెంపుల్ కట్టాలి అని అనుకుంటారు. So the conversation between King David and God before this
verse is that King David goes to the Lord and says, I want to build a temple for you, Lord. అని ఒక ఆలోచన కలిగి ఉంటాడు తను. He has a thought. కానీ లార్డ్ ఎలా చెప్తారంటే, నువ్వా నాకు మందిరం కట్టిస్తావు అని ఇలా ప్రత్యుత్తరం ఇస్తారు. The Lord says, is it you who's going to build a temple for me? అంటే అక్కడ కింగ్ డేవిడ్ అఫెండ్ అవ్వలేదు. ఏంటి లార్డ్ నన్ను ఇలా చెప్పారే అని ఎక్కడ అఫెండ్ అవ్వలేదు అక్కడ. When the Lord says this, King David did not get offended. అదంతా జరిగిన తర్వాత నువ్వు వదిలే, నీ కొడుకు కట్టిస్తారు అని చెప్పిన తర్వాత అది యాక్సెప్ట్ చేసుకొని రిసీవ్ చేసుకొని తను ఏ స్థితి నుంచి వచ్చారు అనేది గుర్తుపెట్టుకోవడం జరిగింది. So after that conversation, when Lord tells King David that it is not you who is going to build the temple but your son Solomon, King David realizes all that he has happened, the Lord has done to him. ఇంకొకటి నేను అది చదివాను లేదా నాకు గుర్తుంది చిన్నప్పటి నుంచి, ఏమంటే కింగ్ డేవిడ్ ప్యాలెస్ లో ఉన్నప్పుడు కూడా జోనాథన్ ఫ్రెండ్ కాబట్టి తన్ని ప్యాలెస్ కి పిలుచుకొని వెళ్తాడు. జోనాథన్ కింగ్ డేవిడ్స్ ఫ్రెండ్, Saul's son, King David's friend Jonathan. అక్కడ ప్యాలెస్ కి తీసుకొని వెళ్తారు. So he takes him to the palace. అక్కడ నేను చదివానో లేదా నేను ఇమాజిన్ చేసుకున్నానో నాకు గుర్తులేదు, కానీ అక్కడ ఎలా అంటే కింగ్ డేవిడ్ ఎవ్రీడే వెళ్ళి, ఇంకా రాజు అవ్వక ముందు వెళ్ళి తను ఓపెన్ చేసి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏదేదైతే వస్త్రం వేసుకునేవాడో రోజు చూస్తుండే. ఇంట్లో ఉన్న కబర్డ్ ఓపెన్ చేసి He used to open the cupboard and see the dress that he was wearing when he was a shepherd boy. అప్పుడు నేను ఈ స్థితి కదా నాది, ఇక్కడ పెట్టారు కదా అనేది గుర్తు చేసుకునే స్వభావము కింగ్ డేవిడ్ ఉండే అనేది నాకు గుర్తుంది. See, the behavior, the understanding of King David is every time he used to look at that costume as a shepherd boy and remember where Lord has brought him from. కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కనికరము తరతరాలుగా ఉండే తన జీవితంలో అనేది నేను నేర్చుకున్నాను. Because he was thankful, Lord's blessing was upon him all through his generations. ఇంకొక క్యారెక్టర్ చూద్దాము. ఒకవేళ లార్డ్ దృష్టికి అనుకూలంగా నా ఆలోచన ఉందంటే నేను చేసే ప్రేయర్, నేను మాట్లాడే మాట ఎలా ఉంటుంది అనేది చూద్దాము. నెహెమ్యా 1st chapter 7th verse. నెహెమ్యా 1వ అధ్యాయము 7వ వచనము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఇక్కడ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పరు. మేము ఇలా చేసాం లార్డ్, మేము అపరాధం చేసామని పితరులది కూడా తన మీద వేసుకొని ప్రేయర్ చేసే మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే దేవుని ఆలోచన ప్రకారం ఆలోచించే వాళ్ళకి ఉంటుంది అనేది నేర్చుకున్నాం. The people who have the thought of God will always put everything onto themselves, saying it is not somebody else who has done, Lord, it is me who has done. So that kind of a behavior people who are close to God have. బ్లేమ్ గేమ్ ఆడరు అక్కడ. వీళ్ళు కాదు, వీళ్ళు అవ్వ చెప్పారు కదా, ఆ సర్పమే, ఆ అవ్వనే, నువ్వు అన్నట్టు నువ్వు ఇచ్చిన స్త్రీయే, ఇటువంటి బ్లేమ్ గేమ్ అక్కడ ఉండదు. They never play the blame game, saying blaming it on somebody else. ఇంకొక పర్సన్ ని నేను చూసినప్పుడు దేవుడ్ కౌన్సిలింగ్ ఫాలో అయ్యే వాళ్ళ బిహేవియర్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే జెనసిస్ 39th chapter 9th verse. When somebody follows the counsel of the Lord, their behavior will be as in జెనసిస్ 39:9. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. అక్కడ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే లార్డ్ నన్నే చూస్తున్నారు, గాడ్ ఈజ్ వాచింగ్ మీ అని ప్రాక్టీస్ పెట్టాం కదా, అలాగా అక్కడ జోసెఫ్ కూడా దేవుడు నన్నే చూస్తున్నారు, ఆ స్త్రీని కాదు అనేది అక్కడ తన థాట్ ఉండే. So the thought of Joseph was that Lord is looking at me, not the wife, not the lady. ఎదుటి వ్యక్తి వచ్చి నన్ను ఎలా ప్రొవోక్ చేస్తారు, రెచ్చగొడతారు, ఎలా నన్ను శోధిస్తారు అది కాదు, కానీ నేను ఎలా చేస్తాను అనేది మీద నా ఫోకస్ ఉండాలి అనేది నేర్చుకున్నాను. It is not all about how the other person is provoking me, but what is in my mind is what is more important. ఒకవేళ నేను అంతిమ వరకు సహిస్తే నాకు నిత్య జీవము అనేది ఆ ఒక రివార్డ్ అనేది దొరుకుతుంది. So when I bear it
till the end, then I will have an eternal life, is what the word says. అక్కడ జోసెఫ్ చెప్పలేదే, మీరేమో దర్శనం చూపించారు లార్డ్, దర్శనంలోనే మా తమ్ముడందరూ అన్న వాళ్ళందరూ నన్ను చేస్తారని ఉంది, ఇక్కడేంటో నేను చెరసాల. ఇవన్నీ అన్నెసరీ టాక్ అక్కడ లేదనేది గ్రహించాను. Joseph never had it in his mind, saying that, Lord, you have shown me a visions where all my brothers and all of us were together, you have put me in this prison. He never had that kind of a thought. ఇక్కడ నేను ఏమనుకున్నానంటే, ఒక వ్యక్తిని చూసి లార్డ్ నీ ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు ఇలా బ్లెస్ అవుతావు అని పలికినప్పుడు నేను ఆ మాట మీదనే ఫోకస్ చేయాలి. ఇక్కడ చాలా మంది చేస్తున్నారు కూడా. So what I need to focus is, when the Lord says your future is going to be good, my focus should only be on that aspect. And a lot of people here are doing the same thing. నీకు ఇది నీ గర్భం బ్లెస్ చేశాను, నీకు ఇలా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇస్తాను అని చెప్పారంటే ఆ మాట మీదనే కదా ఇలా నువ్వు ఫోకస్ చేయాలి అనేది నేర్చుకున్నాను. So when the Lord says your womb would be open or you will be financially well off, my focus should only be on that and not question. అక్కడ లాజికల్ మైండ్ థింక్ చేసి, మీరు చెప్పారు లార్డ్ ఇలా ఉంటుందని, కానీ అక్కడ వెళ్తే నేను ఫైనాన్షియల్గా ఎలా అవుతుంది, వర్కౌట్ అవుతుందా లేదా, వాళ్ళు ఎలా, ఇటువంటిది లార్డ్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. The Lord doesn't expect me to have that kind of a thought where, Lord, you have asked me to go there. Will I be financially okay? Lord, you have told that my womb will be open. Will it be really be open? That kind of a dual mentality nobody should have. ఇంకొకటి చూద్దాం, జాన్ 4th chapter 34th verse. ఇది లార్డ్ జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ చూద్దాం. Let us look at the characteristic of Lord Jesus Christ. జాన్ 4th chapter 34th verse. యోహాను 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ ఒకసారి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది, తల్లిదండ్రుల్ని సన్మానించాలని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, అది నీకు తెలియదా, ఇంత వాక్యం చదువుతావు అని చెప్పారు. So one person came to me saying that you are supposed to honor your father and mother, and he reminded me that. whoever he or she. అక్కడ కానీ ఇప్పుడు మాత్రం ఆ వ్యక్తి మంచిగానే ఉన్నారు. అది నేను పాయింట్ చెప్పేది ఉద్దేశం వేరే. ఇక్కడ ఏమంటే అక్కడ నాకు అనిపించింది యాక్చువల్లీ దేవుని చిత్తమే చేస్తున్నప్పుడు ఇలాంటి మాటలు వచ్చింది నాకు. So when I was doing the will of God, I used to get this kind of a rebuke. ఆ మెసేజ్ రాగానే అక్కడ బాధ రాలేదు, కానీ నాకు ఇది 3 years బ్యాక్ జరిగింది. అక్కడ ఏమనిపించిందంటే, ఈ రిప్లైకి ఏం పెట్టానంటే, తండ్రి చిత్తము చేసేదే నాకు ఆహారం అని పెట్టా. So I did not get hurt when this came to be from that person. What I put replied to them is that my food is to do the will of him. అంటే హెచ్చించుకోవడం లేదా, లార్డ్ చెప్పారు అలా కాదు, కానీ ఆ టైంలో అవును కదా, ఇక్కడ వాక్యం తల్లిదండ్రులు సన్మానించాలి ఉంది, నేను వాళ్ళకి అగేన్స్ట్ వెళ్తున్నాను కదా, ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అపవాది ట్రాక్ తప్పించడానికి ఇటువంటి వర్సెస్ కూడా తీసి చెప్తాడు. To put you onto the wrong track, the devil will give a understanding saying that you are supposed to honor your parents. How come you are going against them? నాకు తెలియాలి ఎక్కడ గట్టిగా మాట్లాడాలో, ఎక్కడ మృదుగా మాట్లాడాలో అనేది కూడా నేను గ్రహించాను. I need to clearly know and understand where I need to rebuke and speak loudly and where I have to humble myself. లార్డ్ చెప్పారు కదా, గొడవ పడదు, సైలెంట్ గా ఉండాలి. ఇది ఎప్పుడు నాకు చెప్పినప్పుడు చేయాలి, కానీ బరుక్ మీద ఎవరైనా వస్తే, ప్రవక్తల గురించి ఎవరన్నా వచ్చి మాట్లాడితే నేనైతే ఎలా పలికానంటే, ఫస్ట్ చెప్పినట్టు జీవం కలిగిన దేవుని నామంలో వస్తున్నాను, సున్నతి లేని ఫిలిస్టీయుని ఏ పాటి పడవని వెళ్ళాల్సి వచ్చింది. So when God says you be humble, I can be humble, but when something is spoken against Baruch or my prophets, then I have to speak like the verses that we earlier discussed, the saying, you uncircumcised Philistine, you have no right to stay here. సో నాకు సమయోచితమైన జ్ఞానం ఎలా ఉండాలో, సమయోచితమైన ప్రవర్తన కూడా ఉండాలి అనేది నేర్చుకున్నాను. I need to have the timely understanding and also టైమ్లీ బిహేవియర్. ఇంకొక వ్యక్తి చూద్దాం, అపోస్తల్ పౌల్ ఎలా చేశారు అని చూద్దాం. Acts 26 chapter 19th verse. Let's look at what Apostle Paul faced. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును గాక. అంటే నేను ఏ దర్శనం అయితే చూశాను, నేను ఏ స్థితి నుంచి వచ్చానో, ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు నేను అవిధేయుడిన అవ్వను అని పలకాలి. I need to speak out saying that whatever situation, whatever
situation I came from, I will not be disobedient to that. ఒకటి సేఫ్ సైడ్ లో ఉండాలి, వేరే వాళ్ళు తప్పు చూడకూడదు అన్నప్పుడు ఒకటి నేను ప్రాక్టీస్ చేసింది ఏమంటే నా తప్పులన్నీ నేను గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేసేస్తా. So to be on the safe side and not remember others' mistakes, I have to remember my own sins and mistakes every time. కొన్ని డేస్ బ్యాక్ 1-2 years బ్యాక్ జరిగినప్పుడు ఒక నమ్మక ద్రోహమే నాకు జరిగినప్పుడు చాలా బాధ కలిగించే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు అది నాకు జరిగిందే నమ్మక ద్రోహం అని గుర్తు పెట్టుకోకుండా లార్డ్ నేను మీకు తప్పు అపరాధం చేసినప్పుడు మీకు విరోధంగా పాపం చేసినప్పుడు ఇంత బాధ కలిగిందా అనేది నేను గుర్తు So చేస్తాను. I need to remember what other person would be going through when I remember what has happened to me about పాస్ట్ లో నేను ఇంత మీకు బాధ పెట్టానా అన్న అండర్స్టాండింగ్ లో ఉంటాను. did I hurt you so much, Lord, in the past? అలాగే లాస్ట్ గా జోబ్ 1st chapter 22nd verse, యోబు మొదటి మొదటి అధ్యాయము 22వ వచనము. 22వ వచనము. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. అంటే లార్డ్ నా నుంచి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే హిల్డా నోటితో పాపం చేయలేదు, హృదయంతో పాపం చేయలేదు అనే దాంట్లో మనం ఉండాలి అనేది లార్డ్ ఉద్దేశం. What Lord is expecting from me and from each one of us is that you have not sinned with your words, మౌత్ ఆర్ హార్ట్. with your నోటితో heart and కానీ your mouth. ఇక్కడ అలా లేదు, కానీ లార్డ్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమంటే నోటితో కొన్ని కార్యం జరగకపోతే మౌనంగా ఉంటారు, హృదయంలో జరుగుతుంది కదా ఎప్పుడవుతుందేమో ఇవన్నీ అక్కడ వ్యాపారం జరుగుతుంది కదా, ఇక్కడ కూడా పాపం చేయకుండా ఉండాలి అనేది నేర్పించారు. So in any situation, Lord expects that there should not be any business running in even in my heart. My words that I have to be clear, and also my eyes have to be clear. కార్యం జరిగినా జరగకపోయినా యెహోవాయే మా దేవుడు. Whether the work is happening or not happening, God is my Lord. ఇక్కడ లార్డ్ కౌన్సిలింగ్, లార్డ్ హృదయము తెలుసుకున్న వాళ్ళ ఒక ప్రవర్తన, ఒక ఆలోచన ఇటువంటిది ఉంటుంది. So whoever fears the commandment will be rewarded this way. అలా లేని వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉండి గాలి ఎక్కడ తిరిగితే అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే రెహబాం లాగా ఉంటారు. People who take both the counsels will be like Rehoboam. They will not have any proper standing. నేను ఎక్కడున్నాను, నేను కౌన్సిలింగ్, దేవుని కౌన్సిలింగ్ ఫాలో అయ్యే దాంట్లో ఉన్నానా లేదా తరచుగా పడే దాంట్లో ఉన్నానా? Where do I stand? Am I standing strong, or am I falling off so frequently? ఎక్కడ ఉన్నాం అనేది చెక్ చేసుకొని మేము చెక్ చేసుకున్నాం. Examine ourselves is what the Lord is teaching us. థ్యాంక్ యూ లార్డ్.